చాలా మంచి పని చేశారు సర్కార్ గారు. వాడి ఇల్లు ఇక మీదైపోయినట్టే అనుకోండి. అయ్యగారు ఒకసారి చూడండి. ఏంట్రా చూసేది? ఎలా తెల్ల కుక్క. మీరైనా చూడండి. పోరా ఇక్కడి నుంచే. ఆట చూడండి మమ్మల్ని. సర్కార్, ఆ పిల్ల ఎంత ఎత్తులో నడుస్తుందో చూసారా? ఒకవేళ కర్మగాలి కాలు జారి కింద పడిందంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కాళ్ళు చేతులే కాదరా, ఒక్కోసారి మనుషులు కూడా గల్లంతవుతారు. చాలా ప్రమాదంతో కూడిన ఆటరా ఇది. వా అద్భుతం, మహాద్భుతం. ఎంత అద్భుతమైన ప్రదర్శన ఈ అమ్మాయిది. దీన్నే అంటారు సాహసం, నైపుణ్యాల అద్భుత కలయిక. సంతా సర్కార్, ఇదిగో ఈ 2 పైసలు తీసుకెళ్లి నా తరఫున అమ్మాయికి బహుమతి ఇవ్వు. అలాగే సర్కార్. 2 పైసలు కాదు, మొత్తం 600 రూపాయలు అవుతాయి. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకు డబ్బులు ఇవ్వాలా? దేనికోసం? నియమాలనేవి అందరికీ ఒకటే కదా కులకర్ణి సర్కార్. మీరు ఆట చూశారు కాబట్టి డబ్బులిచ్చి తీరాల్సిందే. అయితే ఇది ముందే చెప్పుండాల్సింది. ప్రయత్నం చేశాను, ఒక అబ్బాయిని పంపించాను, కానీ వాణ్ణి మీరు చీత్కారం చేశారు. ఇప్పుడు మీరు ఆట చూశారు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. సరే ఒప్పుకుంటాను, డబ్బులు ఇవ్వాల్సిందే. కానీ 600 రూపాయలు ఏ లెక్కనవుతాయి సాయి? అది చెప్పు. నీ ఇష్టం వచ్చినంత డబ్బు తీసుకుంటావా జనం దగ్గర? మీరు కూడా అదే చేశారు కదా కులకర్ణి సర్కార్. శివ భూమిల మీద మీకు ఇష్టం వచ్చినట్టు పన్ను విధించారు. ఇప్పుడు మీరు అలా చేసినప్పుడు వేరే వాళ్ళు ఇదే విషయాన్ని మీ పట్ల ఎందుకు చేయకూడదు? ఓహో, హరి ఓం, హరి ఓం. అంటే నువ్వు నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావా బైరాగి? దీని పర్యవసానాన్ని నువ్వు ఊహించట్లేదు. ఈ గ్రామానికి ముఖ్యాధికారిని నేను. ఇక్కడ నియమాలు పెట్టేది నేను, ఉల్లంఘించేది నేనే బైరాగి. ఒక్క చిల్లి గవ్వ కూడా మీకు ఇవ్వను. నన్ను నువ్వు ఇరికించలేవు. మిమ్మల్ని నేను కాదు సర్కార్, స్వయంగా మిమ్మల్ని మీరే ఇరికించుకుంటున్నారు. కానీ లోకంలో ఈ నియమం కూడా ఒకటుంది. ఎవరైతే ఇతరుల కోసం గొయ్యి తవ్వుతారో వాళ్లే స్వయంగా దాంట్లో పడతారని. చాలా కోరిక గదు నీకు జనాలకి సహాయం చెయ్యాలని, వాళ్ళకి రక్షకుడిగా నిలవాలని. అయితే వెళ్ళు, భూమిని శివని రక్షించు సాయి. వాళ్ళకి సహాయం చెయ్యి, ఏదైనా మాయ చెయ్యి. నీ టక్కు టమార విద్యలు ప్రదర్శించకపోతే ఆ 600 రూపాయలు ఎవ్వరు ఇవ్వరు. 7 జన్మలెత్తాలి వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసం. అర్థమైందా? కుల్కర్ణి సర్కార్, ఏ మనిషి దగ్గరైతే ప్రతిభ ఉంటుందో వాళ్లని ఎవ్వరూ ఆపలేరు. శివ ఇంకా భూమి వాళ్ల స్వశక్తితో డబ్బులు కూడబెడతారు. అలాగే గడువు లోపే మీకు ఇచ్చేస్తారు కూడా. ఇది మీకు నా ప్రతిజ్ఞ. అరే, మీరింత తొందరగా వచ్చేస్తారా కార్యాలయం నుంచి? ఈ రోజు పనేం లేదు, అందుకే యజమాని తొందరగా వదిలేశాడు. ఇక అందుకే నేను బజార్కి వెళ్లి సరుకులు తీసుకొచ్చాను. నువ్వు చెప్పు, నీకా పొడుపు కథకి సమాధానం దొరికిందా? లేదు, ఆలోచించడానికి సమయం ఎక్కడ దొరికింది? ఇంటి పనులతో తీరికే దొరకలేదు నాకు. నీకు గుర్తుందా ఈ సామాన్లన్నీ నేనే తెమ్మన్నానని? హా, విడ్డూరంగా ఉందే.
2-3 రోజులైనా మీరు ఈ సామాన్లన్నీ గుర్తు పెట్టుకుని తెచ్చారు. అయ్యో, కానీ తమలపాకులు తేవటం మర్చిపోయారేంటండి? నేను చెప్పాను కదా మీకు, నేను సాయంత్రం ఖండోబా స్వామికి తమలపాకుల దండ వెయ్యాలని. నేను అనుకుంటూనే ఉన్నాను ఏదో మర్చిపోయానని. ఏం పర్వాలేదు, మీరు ఈ వస్తువులన్నీ గుర్తు పెట్టుకుని తెచ్చారు కదా, అదే గొప్ప విషయం. తమలపాకులు నేను గుడికి వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుంటాను. ఏమైంది? మీరలా నవ్వుతున్నారెందుకు? ఇలా జరగడం కూడా మొదటిసారే కదా. 2 రోజుల నుంచి నువ్వు ఏ విషయంలోనూ నన్ను ఏమీ తప్పు పట్టడం లేదు. నా వల్ల పొరపాటు జరిగింది, అయినా కూడా నువ్వు నాతో గొడవ పట్టడం లేదు. మీరు మరీను. అవును, నువ్వు ఏం వండుతున్నావు? కమ్మటి వాసన వస్తుంది. పాయసం వండుతున్నావా? అవును, మీకు చాలా ఇష్టం కదా. ఇదిగోండి, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. చాలా రుచిగా ఉంది. ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు మీరు? గత 2 రోజుల నుంచి మన జీవితం కూడా ఈ పాయసంలాగా తీయదనంతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. అన్ని చాలా మంచిగా జరుగుతున్నాయి. ఆ ఒక్క విషయం తప్ప మనకు ఆ పొడుపు కథకి జవాబే తెలియలేదు. అరే, మీరొకరు. పొడుపు కథ సంగతి పక్కన పెట్టండి. చూడండి, 2-3 రోజుల నుంచి మనం ఎంత సంతోషంగా ఉన్నామో. మనం మన సంతోషాల గురించి ఆలోచిద్దాం. అది నిజమే. పొడుపు కథకి జవాబు ఎప్పుడైనా దొరుకుతుందిలే. నిజంగా ఎన్నో సంవత్సరాల తర్వాత మనం ఇలా సంతోషంగా ఉన్నాం కదా. నువ్వు నా కోసం పాయసం వండావు, అలాగే నేను కూడా నీ ప్రతి మాట వినడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా విడ్డూరంగా ఉంది కదూ. చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే నిన్నటికి ఇవాళకి ఏమీ మారలేదని. కానీ మళ్ళీ కూడా అంతా ఏదో కొత్తగా అనిపిస్తుంది. కేవలం సంతోషం కారణంగా. కనిపించడం లేదు కానీ అనుభూతి కలుగుతుంది. మీరు సరిగ్గా చెప్పారండి. ఒక విషయం నేను కూడా అనుభూతి చెందాను. ఎప్పటి నుంచైతే మనం ఇద్దరం ఒకరి సంతోషం ఒకరితో పంచుకుంటున్నామో మన సంతోషం పెరుగుతూనే ఉంది. ఏమైందండి? ఏమన్నావు నువ్వు ఇప్పుడు? పంచుకుంటే సంతోషం పెరుగుతుందా? ఇంకా మీరు కూడా ఇదే చెప్పారుగా, సంతోషం కనిపించడం లేదు కానీ అనుభూతి కలుగుతుందని. ఇతరులకు ఎంత పంచితే అంత పెరుగుతుంది. పదిలంగా కాపాడుకుంటే సదా తోడుగా నడుస్తుంది. కంటికి కనిపించదు, కేవలం అనుభూతి కలుగుతుంది. అది లేకపోతే జీవితం వెలితిగా అనిపిస్తుంది. ఆ పొడుపు కథకి జవాబు సంతోషం. పొడుపు కథని విప్పలేకపోతున్నాను. దివాకర్, అలా నువ్వు అనుకుంటున్నావు పొడుపు కథ విప్పలేదని, కానీ ఇప్పటికే చాలా వరకు విడిపోయింది. నువ్వు నిధికి చాలా దగ్గరికి చేరుకున్నావు దివాకర్. ఇప్పుడు అర్థమైంది. అన్నిటికంటే పెద్ద నిధి సంతోషమే. మనిద్దరం ఒకరికి ఒకరం సంతోషాన్ని ఇస్తున్నాము, అందుకే మన జీవితాలు బాగుపడుతున్నాయి. మీరు చెప్పింది నిజమే అండి. డబ్బుకైతే మొదటి నుంచి లోటు లేదు మనకి, కానీ జీవితం ఏదో వెలితిగా ఉండేది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి సంతోషంగా ఉన్నాం, అందుకే జీవితం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు దేనికి ఎలాంటి లోటు అనిపించట్లేదు. నిజమే, సంతోషం కంటే మించిన నిధి ఇంకేమీ లేదు. సాయి, ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చేయాలి. ఎక్కడికెళ్తున్నావు కేశవ్? పక్క ఊరు వెళ్తున్నాను సాయి. నాన్నగారు అక్కడ కూడా సర్పంచ్ కదా, ఆయన పని మీదే వెళ్తున్నాను. మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తాను. ఆ ఊరెళ్తున్నావా? అయితే నాదొక పని చేసి పెట్టు. తప్పకుండా సాయి, చెప్పండి. అక్కడి దేవాలయంలో ఈ పువ్వులు సమర్పించు కేశవ్. అలాగే నా తరపున షిరిడీ వాసుల కోసం ప్రార్థన కూడా చెయ్యి. అలాగే సాయి, వెళ్ళొస్తాను. సాయి
రూపాయలు మన ప్రతి కార్యక్రమానికి ఇంతే జీతం. తీసుకో, మొత్తం 50 రూపాయలు. పరి, నిరాలి, మీరిద్దరూ అలసిపోయినట్టెందుకు కనిపిస్తున్నారు? సాయి, ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయి. అన్నిటికీ నీళ్లు పోసేసరికి అలుపొస్తుంది. అదైతే నిజమే, కానీ దానికి ఒక ఉపాయం ఉంది. ఏం ఉపాయం సాయి? ఈ రోజు కొంచెం ఎక్కువ శ్రమ చేసి బోధుల్లో నీళ్లు పోయటం పనికొచ్చిందా లేదా? ఇక ఈ రోజు పడిన ఈ కష్టం రోజూ పనికొస్తుంది. అందుకని కష్టపడడం మంచి విషయమే, కానీ సరైన సమయంలో సరైన కష్టం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. చూడండి సోదర సోదరీమణులారా, ఈ వ్యక్తి 3 రోజుల నుంచి ఏకదాటిగా సైకిల్ తొక్కుతున్నాడు. ఇతను గనుక 5 రోజుల పాటు సైకిల్ ఆపకుండా తొక్కితే అప్పుడు నేను ఇతనికి 1000 రూపాయలు బహుమానంగా ఇస్తాను. శ్రద్ధగా వినండి. ఒకవేళ ఇతను 5 రోజుల దాకా ఆపకుండా సైకిల్ తొక్కగలిగితే అప్పుడు నేను ఇతనికి 1000 రూపాయలు బహుమానం ఇస్తాను. పది రోజుల్లోపు మీరు 600 రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదనుకో, ఈ ఇంటికి వేలం పాట పాడిస్తా. నన్నిక్కడ అడిగేవాడెవడు ఉండడు.
అరే మన్సు పోటీ మధ్యలోనే అవుట్ అయిపోయాడు. ఇప్పటిదాకా ముగ్గురు వ్యక్తులు అసఫలమయ్యారు. ఏంటి ఈ గ్రామంలో అలాంటి మగాడు ఉన్నాడా? ఎవరికైనా అంత శక్తి ఉందా? ఎవరైనా మధ్యలో ఆగకుండా ఏకదాటిగా 5 రోజుల పాటు సైకిల్ తొక్కగలిగితే అతనికి 1000 రూపాయల బహుమానం దక్కుతుంది. అక్షరాల 1000 రూపాయలు. చెప్పు ఏంటి? నీకు మాటలు రావా ఏంటి? వీడికి చెవులు కూడా వినపడవు. వీడిని వెర్రివాడిని చేయటం ఇంకా సులభం. నువ్వు సైకిల్ తొక్కుతావా? నీ దగ్గర సైకిల్ ఉందా? ఈ పోటీలో పాల్గొనడానికి 50 రూపాయల రుసుము కట్టాలి. ఇది చదువు. ఏమైంది? నీ దగ్గర సైకిల్ లేదు, డబ్బులు లేవు. అయితే ఇక్కడికి గడ్డి పీకటానికి వచ్చావా? వెళ్ళవతలకి వెళ్ళవయ్యా. నీ దగ్గర డబ్బులు ఇంకా సైకిల్ ఎప్పుడుంటే అప్పుడే రా. వెళ్ళు. శివ, నువ్వేంటిక్కడ? ఎలా? పిన్ని, మీరు మా ఆయన శివని చూసారా? లేదమ్మా. పిన్ని, మీరు మా ఆయన శివని చూసారా? లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు ఇంత పొద్దున్నే? భూమి, నేను పక్కూరు నుంచి తిరిగి వస్తున్నాను. అక్కడ గుడిలో నేను శివాని చూశాను. చాలా దిగులుగా ఉన్నాడు. ధన్యవాదాలు. అక్కడికెందుకు వెళ్లారు? ఆయన మనసులో ఏముందో ఏమో తెలీదు. మీరు మీ భర్త కోసం ఒక సైకిల్ తెప్పించారుగా, అది వచ్చింది. ఇప్పుడు కష్టాలన్నీ దూరం అయిపోతాయి. ఆయనకి సైకిల్ గురించి తెలిసినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ డబ్బు గురించి నేను ఆయనకి ముందు ఎందుకు చెప్పలేదు అని. 10 రోజుల్లోపు మీరు 600 రూపాయలు కట్టాలి. ఒకవేళ కట్టలేదనుకో, ఈ ఇంటికి వేలం పాట పాడిస్తా. నన్నిక్కడ అడిగేవాడెవడు ఉండడు. దీననాథ్ గారు, ఇంట్లో కొంచెం సమస్యలు వచ్చాయి. అందుకని ఈ సైకిల్ నేను ఇప్పుడు కొనలేను. కానీ ఎందుకు? ఈ ఇంట్లో అనుకోకుండా డబ్బు అవసరం వచ్చింది. మిమ్మల్ని అడిగే తెప్పించానుగా నేను. మీరు మాట కూడా ఇచ్చారు ఖచ్చితంగా తీసుకుంటానని. అందుకే తెప్పించాను నేను. నేనైతే నగరం వెళ్ళి సైకిల్ కొనుక్కొచ్చేసాను కూడా. ఇప్పుడు గనక మీరు వద్దు అన్నారంటే నాకు చాలా నష్టం వస్తుందండి. నగరంలో దుకాణం ఆయన కూడా సైకిల్ తిరిగి తీసుకోడు. చూడండి, ఇప్పుడు మీరు వద్దు అంటే అస్సలు కుదరదు. నేను ఇప్పుడు ఇక్కడికి సైకిల్ డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. తిరిగి ఇచ్చే మార్గం ఏమీ లేదా? ఒకవేళ దారి ఉంటే నేను మీకు ముందే చెప్పేవాడినిగా. సరే, నేను డబ్బు తీసుకొస్తాను. అలాగే. అందుకే సాయి నన్ను ఆ పొడుపు కథకి జవాబు కనిపెట్టమని చెప్పారు. మూర్ఖుణ్ణి నేననుకున్నాను నాకు డబ్బుల ఖజానా దొరుకుతుందని. కానీ సాయి పుణ్యమాని అంతకంటే పెద్ద ఖజానాని దొరికింది. సంతోషం.
వ్యక్తికి డబ్బులు ఎందుకు ఇస్తుంది? అది కూడా తను దాచుకున్న డబ్బులు.